కూడుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగా తండ్రి, మీ మాటలు మీ పిల్లలకు చెప్పవచ్చును కదా తండ్రి. మీ ఆత్మీయ తోడును నాయన, సందర్భానుసరమైన జ్ఞానమును దయచేసి నాయన, వాటిని మీ యొక్క మాటలనైనా మీ పిల్లలకు అర్థమగు రీతిలో చెప్పుటకు నాయన సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం నేర్చుకోయే పాఠం బీబీటీహెచ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. పాఠం పేరు దేవుని సేవలో మరణం వరమా శాపమా. పాఠం పేరు మరి ఒకసారి, బీబీటీహెచ్ సెకండ్ ఇయర్ వరకు సంబంధించినటువంటి పాఠం దేవుని సేవలో మరణం వరమా శాపమా. ప్రియమైన దేవుని వల్లరా, ఈనాడు దేవుని సేవ అనే సమాజంలో ఎవరైనా చేస్తున్నారంటే ఆ దేవుని సేవ చేసేవారు వాళ్ళకందరికీ చిన్న చూపు చూడడం మనం ఆనవాయితీగా ఉంటుంది. అంటే దేవుని సేవ చేసేవారిని సమాజం ఎంత చిన్న చూపు చూసినా కానీ దేవుని విషయంలో దేవుని సేవ చేసేవారంటే దేవునికి అది చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుల యొక్క జన్మ కారణం కానీ, లేదంటే మనిషి జన్మ పరమార్థం ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తేనండి, కనదలేని దేవుడు మనకెందుకు మన జన్మనిచ్చాడు, ఈ మానవ జన్మనిచ్చాడు అని ఆలోచిస్తే అనునిత్యం తన పనులపైన ఉంటూ తన పనిని జరిగించాలనే ఆయన మనకి బ్రతుకునిచ్చాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. ఇంకా కొంతమందిని మనం ఆలోచిస్తేనండి, దేవుని సేవ లేదంటే దేవుని పని ఏదో ఒక వ్యక్తికి సంబంధించింది కానీ, లేదంటే ఒక సేవకుడు చేయవలసిన పని అని కానీ అనుకొని ఇది మాకు సంబంధించింది కాదు అనుకొని వారు వదిలేయడం మనం గమనిస్తుంటాం. అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము తండ్రి పనులపైన ఉండాలని, ఆ తండ్రి పని జరిగించాలంటే అది నాకు సంబంధం లేదని, లేదంటే ఒక పాస్టర్ గారు చేయాలని, లేదంటే ఒక సంఘ కాపరి మాత్రమే ఇటువంటి పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్లరా, ఆయన కార్యక్రమాలను మనం జరిగించాలంటే ఆయన చిత్తానుసారంగా ఆయన పనులలో మనం ఉండాలి అనేటువంటి అందుకోసమే మనకి బ్రతుకునిచ్చాడు కనుక మనం ఆ విధంగా బ్రతకోకుండా ఉంటే దేవునికి చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి చాలామంది అనుకుంటున్నట్టుగా ఇది ఒక కాపరి చేయాలి, లేదంటే ఏ వ్యక్తికి సంబంధించిందో లేదంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక విషయం కాదు, కానీ ఇది ఒక వ్యక్తికి కానీ ఒక మనిషికి కానీ లేదా ఒక కాపరికి కానీ సంబంధించినటువంటి కాదు అనేటువంటి విషయాన్ని మనం బైబిల్లో నుంచి ఆలోచించగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. ఇక్కడ ఏమంటున్నాడంటే, చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని అంటే మనం ఒకప్పుడు ఎక్కడుండేవాళ్ళం అంటే చీకటిలో ఉండేవాళ్ళం. అంటే పాపం అనేటువంటి ఈ చీకటి లోకంలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి ఒక ఆయన పిలిచాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వెలుగులోనికి మనం పిలిచాడు కనుక ఈ మాటను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇది ఒక కాపరికో లేదంటే ఒక సంఘంలో ఒక వ్యక్తికో లేదా ఒక కుటుంబానికి సంబంధించిన కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, చీకటిలో ఉన్నవారము అంటే మనమంతా చీకటిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఒక ఆయన తన వెలుగులోనికి పిలిచాడు. అంటే పిలిచినటువంటి ఆయన తన వెలుగులోనికి పిలిచినటువంటి ఆయన గురించి మనం ప్రకటించడానికే, లేదంటే ఆయన గుణాతిశయాలను ప్రకటించడానికి మనం ఈ లోకానికి వచ్చామనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు ఏమని మనల్ని పిలిచాడంటే, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే ఏ పిలుపునైతే ఆయన పిలిచి దేనైతే మనం పిలిచి మన భారాన్ని తొలగిస్తానని చెప్పాడో ఆ పిలుపుకు లోబడి, అంటే తన వెలుగులోనికి ఆయన పిలిచాడు కనుక మీరు నా వెలుగులోనికి వస్తే మీలో ఉన్న సమస్త భారాన్ని తొలగించి, అంటే సమస్తమైన భారము అని అంటే మనం చేసుకున్నటువంటి ప్రతి పాపాన్ని నేను తొలగించి మీకు నెమ్మది కలుగజేస్తానటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. ఇంతకు ఆయన పిలిచినటువంటి పిలుపుకు లోబడి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చి మనము ఎవరైతే ఆయన మనల్ని పిలిచాడో ఆ ఈ వెలుగులోనికి వచ్చినప్పుడు ఎందరైతే ఈ వెలుగులోనికి వచ్చారో ఆ పిలిచిన ఆయన గుణాతిశయాలను ప్రకటించడానికి మనం వెలుగులోనికి వచ్చామనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ తదుపరి మాటల్లో మనం చూడగలిగితే ఆయన అదే మాట అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయు నిమిత్తము అని. అంటే అంధకార సంబంధమైన చీకటి శక్తులు ఉన్నటువంటి మనములను ఎవరైతే వెలుగులోనికి పిలిచారో ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికే మనం వెలుగులోనికి వచ్చామనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే పాస్టర్ గారు కానీ లేదంటే ఒక సంఘ కాపరిగా కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా చీకట్లో ఉన్న వాళ్ళే, తర్వాత వెలుగులోనికి వచ్చిన వారు. అదేవిధంగా విశ్వాసమైనటువంటి మనం కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్న వారమే, కానీ ఆ తర్వాత ఆయన వెలుగులోనికి వచ్చిన మనము మనందరికీ కలిసి ఉండేటువంటి ఒకే ఒక పని ఏంటంటే ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురించడమే మనకు ఉన్నటువంటి ఈ పని. ఆయన ఇచ్చినటువంటి ఈ పనిని, అందుకే పేతురు గారు ఇక్కడ తన మాటల్లో రాస్తే ఏమంటాడంటే ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము మనం ఇక్కడికి వచ్చామనంటే. ఆ తర్వాత మాటలను మనం గమనించినట్లయితే దాని కంటిన్యూషన్ మనం చదవగలిగితే,
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆయన ఏమిటనంటే ఇక్కడ చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే దేవుని సేవ చేసేవాడు సేవకుడు, లేదంటే అది సేవకునికి మాత్రమే సంబంధించినటువంటి. ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఒకవేళ దేవుని సేవ చేసేవాడు సేవకుడు అని ఒకడే అని మనం అనుకుంటే ఇక్కడ ఉన్న మాటలను మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మనమందరము యాజకులమే అంటున్నాడు, మనమందరము రాజులమే అంటున్నాడు. అంటే యాజకుడు అని మనం ఎవరిని అంటామంటే దేవుని సేవ చేసే వాళ్ళని యాజకులు అంటాం. అంటే దీనిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మనమందరం కూడా సేవకులమనే విషయం అర్థమవుతుంది. సేవకులుగా ఉండి ఆయన పని చేయడానికి పిలువబడినటువంటి మనము ఆయన పనులు చేయకోకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ పిలుపు ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారు సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయన ఏ విధంగా పిలిచాడో ఆ చీకటిలోనే ఉండిపోతే అది ఎంతవరకు మనకు మంచిదో మనమే ఆలోచించుకోవాలండి. ఏర్పరచిన వంశంలో నుంచి వచ్చినటువంటి ఆయన మన గురించి అంతగా పొగుడుతున్నాడంటే మనం ఏర్పరిచిన వంశం అంట, రాజులైన యాజక సమూహం అంట, అదేవిధంగా పరిశుద్ధమైన జనము అంటున్నాడు. అంటే దేవుని గురించి చెప్పవలసిన బాధ్యత కానీ ఆయన చేయవలసిన సేవ కానీ అందరిపైన ఉందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్ల. ఇక మనం ఈనాడు సంఘాలలో మనం ఆలోచిస్తానండి దేవుని పని చేయడానికంటే దేవుని పని చేసి లేదా దేవుని సేవ చేయడానికే ఈ భూలోకానికి పంపబడిన మనము ఆ పనులు చేయకుండా ఈనాడు అనేక సంఘాలలో మనం ఆలోచిస్తానండి పంపుము దేవా పనివారము అనేటువంటి పాట పాడుకుంటూ ఉంటానండి. అంటే పని చేయవలసిన మనమే పని చేయకుండా మళ్ళీ దేవుణ్ణి పంపము దేవా పనివారమని నేను అడుగుతున్నామంటే ఆ పాటలో ఎంత అర్థం ఉందో అసలు ఆ పాటకు అర్థం ఉందా అంటే ఆ పాటకు అసలు అర్థమే లేదండి. పనిలో ఉండవలసిన మనము తిరిగి మళ్ళీ ఆయన్ని పంపము దేవా పనివారని ఆయన అడుగుతున్నామంటే మనం ఎంత అమాయకులం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. కాబట్టి మనల్ని పంపిందే ఆయన పని చేయడానికి కనుక ఆయన పనుల్లోనే ఉండాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. ఇక ఒకవేళ ఆయన దగ్గర ఇంకెవరున్నారని మన కోసం ఆయన పంపిస్తాడంటే ఆయన అనేక మంది న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు, చివరాఖరిగా తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఆయన ఎంతో ప్రేమించినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా మన కోసమే ఆయన భూలోకానికి పంపించాడు. అటు తర్వాత అపోస్తలుడు కూడా పంపించాడండి. అవన్నీ తెలిసినా కూడా నేటి క్రైస్తవ సమాజంలో పాడుకుంటున్న పాట ఏంటంటే పంపుము దేవ పనివారం అనేటువంటి పాటను పాడుకోవడం మనం వింటూనే ఉంటామండి. కోత వాళ్ళనే మాట ఏంటంటే కోత విస్తారంగా ఉందని. కోత విస్తారంగా ఉందన్న మాట నిజమే, ఆనాడు కానీ ఈనాడు కానీ ఇక భవిష్యత్తులో కానీ కోత విస్తారంగా ఉందన్నటువంటి మాట అది నిజమేనండి. ఎందుకంటే కోత కోయడానికి లేదా దేవుని సేవ జరిగించడానికి వచ్చినటువంటి వారు ఈ విధంగా పాటలు పాడుకుంటూ లేదా ప్రార్థనలు చేసుకుంటూ ఇంకా కొన్ని సంఘాలలో మనం ఆలోచిస్తానండి దేవుని జ్ఞానాన్ని నేర్పించి దేవుని మాటలు నేర్పించి వాటిలో అనుభవ జ్ఞానం గల వారిగా వారిని తీర్చిదిద్దుకోకుండా ప్రార్థన చేసేవారుగాను ప్రార్థన వీరులుగాను అనేటువంటి వారిని ప్రార్థన వీరులుగా తయారు చేసి అందుకోసమనే ఈనాడు సంఘాలలో చాలా సంఘాలలో మనం చూస్తుంటాం ప్రార్థనా గోపురాలనని. అంటే దేవుని పని చేయడానికి దేవుని పని చేయడానికి వచ్చినటువంటి మనము దేవుని సేవ చేయడానికి వచ్చినటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి కోత కోయకుండా ఈ విధంగా పాటలు పాడుకుంటూ ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయన ఆ పని ఏ విధంగా మిగిలిపోతుందంటే అది అలాగే ఉంటుంది కనుకనే అందుకే ఆయన కోత విస్తారంగా ఉందని. ఆ మాట ఎంత సత్యమో పని చేయడానికి వచ్చినటువంటి మనం పని చేయకుండా అలా వదిలేస్తే అది అలాగే ఉండిపోతుంది కనుక ఇక సంఘంలో ఉన్నటువంటి చాలామంది ఈ విధంగా ప్రార్థనలు చేసుకుంటూ ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుత కాలంలో ఆయనకు కావాల్సినటువంటి వారు ప్రార్థనలు చేయడం కానీ లేదంటే ఆయన కొరకు పాటలు పాడేవారు కానీ ఆయనకు అవసరం లేదు కానీ ఆయన సేవ జరిగించే వాళ్ళు లేదా ఆయన సేవ చేసే వాళ్ళు ఆయనకు కావాలని కోరుకుంటున్నాడండి. సో వాక్యాన్ని నేర్పించి వారికి అనుభవజ్ఞానంలోనికి తీసుకురాకుండా ఈ విధంగా ఆయన పనులను చేయకుండా ఉంటే కోత విస్తారంగానే ఉండిపోతుందండి. ఇక కోత విస్తారంగా ఉంది కనుకంటే ఎక్కడైనా మనం పనికి వెళ్ళినప్పుడు కొడవలు తీసుకొని పనికి వెళ్ళి గట్టు మీద కూర్చొని కోత విస్తారంగా ఉందని పాట పాడుకుంటే అక్కడికి వెళ్ళి పని చేయకుండా పాటలు పాడుకుంటూ ఉంటే అది ఎంతవరకు కోత అది జరుగుతుందంటే జరగదండి. సో దేవుని పని చేయడానికి వచ్చినటువంటి మనము ఆ విధంగా పాటలు పాడుకుంటూ ఉంటే అటువంటి పనులు జరుగుతాయంటే ఆ పని కోత అయిపోవడం కానీ లేదంటే కోత ముగించడం కానీ జరగదండి. ఇక దేవుడు కూడాను ఆయన పని చేసేవారిని ఆయన ఎక్కువగా ఇష్టపడడం మనం గమనిస్తూ ఉంటామండి. అంటే దేవుని సేవ ఎవరైతే ఎక్కువగా జరిగిస్తుంటారో ఇది కేవలం ఒక వర్గానికి కానీ లేదంటే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ సంబంధించింది కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. కాబట్టి చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి ఆయన వెలుగులోనికి వచ్చిన వారందరూ కూడా చేయవలసిన ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే దేవుని పని చేయడమేనండి. దేవుని పని చేయడం లేదా దేవుని కార్యక్రమాలపైన ఉంటూ దేవుని సేవ జరిగించడమే ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా చాలామంది విషయాన్ని మనం ఆలోచిస్తానండి, చాలామంది దేవుని పని చేయడానికి కానీ దేవుని పని చేయడానికి ఇష్టపడరండి. ఎందుకంటే దేవుని పని చేస్తే దేవుని పనిలో కష్టాలు ఉంటాయండి, దేవుని పనిలో బాధలు ఉంటాయి, దేవుని పనిలో
దేవుని సేవ చేయాలనుకుంటే చాలా శ్రమలను అనుభవించాలి, దేవుని పనిలో లేమి ఉంటుంది. ఇవన్నీ ఉండట కారణంగా చాలామంది దేవుని పని చేయడానికి ఇష్టపడరు, కానీ ప్రభుత్వం పని చేయడానికైతే చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి. ఇక జనరల్గా మనం ఆలోచిస్తే ఏవైనా ప్రభుత్వానికి సంబంధించిన పోస్టులు ఒక 10 ఖాళీలు ఉన్నాయంటే దానికి వందలలో వేలలో అప్లికేషన్లు రావడం మనం గమనిస్తుంటాం. కానీ ప్రభు పనికి మాత్రం ఎవరు ముందుకు రాని విధానం, ఎవరు కూడా ముందుకు వచ్చే వాళ్ళు ఉండరండి. ఎందుకు ప్రభుత్వ పనికి అంతగా ఇష్టపడుతుంటారంటే, ప్రభుత్వ పనిలో అయితే వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయి, అదేవిధంగా వాళ్ళకి ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్లు ఉంటాయి, అదేవిధంగా వేలలో జీతాలు ఉంటాయి కనుక. కానీ ప్రభు పనికి వస్తే ఇటువంటి ఏమీ సదుపాయాలు ఉండవు కనుకనే చాలామంది ప్రభు పని చేయడానికి ఇష్టపడరండి. ఇక ఒకవేళ నిజంగా మనిషి అనేవని ఎప్పుడు అంటాడు అనేటువంటి బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తానండి, దేవుని పని జరిగించేవారనే మనిషి అంటారండి. దేవుని పని జరిగించుకోకుండా ఆయన ఇచ్చినటువంటి కాలాన్ని వృధా చేసుకుంటూ, ఆయన పనులపైన ఉండకుండా ఆయన సమయాన్నంతా వృధా చేసుకుంటే అటువంటి వారిని కనీసం మనిషి లక్షణాలు కూడా ఉంటాయి అనేటువంటి నమ్మడం చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇక లోకంలో ఒక మాట అనుకుంటారు, ఉద్యోగం పురుష లక్షణం అని. అంటే ఉద్యోగం చేస్తేనే పురుషుడని, లేదంటే ఉద్యోగం చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించాలని ఉద్యోగం పురుష లక్షణం అనే మాట మనం వింటూ ఉంటామండి. అంటే ఇక ఉద్యోగం చేయడానికి అది ప్రైవేట్ ఉద్యోగమైనా లేదంటే గవర్నమెంట్ ఉద్యోగమైనా కానీ, ఇక వాడు ఉద్యోగం చేయడానికి వాడు పడే కష్టాలు కానీ వాడు పడే బాధలు కానీ మనం గమనిస్తుంటాం ఈ లోకంలో. ఇక అదేవిధంగానండి, ఒక అమ్మాయి పెళ్లి విషయానికి వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు అంటున్న మాట ఏంటంటే, ఎవరైనా దేవుని సేవ చేసే వాళ్ళు ఉంటే చూడమని చెప్పరు, కానీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటే అడగండి, చూడండి అంటారు. ఇంకా ఎన్ఆర్ఐలు కానీ లేదంటే ఏదైనా విదేశాలలో సెటిల్ అయ్యి విదేశాల్లో జాబ్ చేసే వాళ్ళని అయితే అటువంటి వాళ్ళ సంబంధం చూడండి, మేము ఎంతైనా డబ్బులు ఇవ్వడానికి లేదంటే ఎంతైనా కట్నం ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని అని అంటారు. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మనం ఆలోచిస్తానండి, అటువంటి వారికి మన అమ్మాయిని ఇస్తే మన అమ్మాయి ప్రాణాలు త్వరగా పోవాలంటే అటువంటి వాళ్ళ చేతుల్లోనే పెట్టాలండి. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఎవరికి ఏ కేసు వాళ్ళపైన రాకుండా చంపడంలో వారు ఆరితేరి ఉంటారు కనుక అటువంటి వారిని మనం ఎంచుకుంటూ ఉంటామండి. ఇక ప్రారంభంలో కూడా దేవుడు ఆదామును ఎందుకు చేశాడంటే, ఆయన మిగిల్చిన సృష్టి కార్యక్రమంలో ఆయన పేర్లు పెట్టే పనిని ఆయన కోసం చేశాడండి. ఇప్పుడు ఆదాం గారు కూడా పురుషుడే కదండి. అంటే దేవుని పని జరిగించేవాడే దేవుని పని జరిగించేవాడే పురుషుడు అనేటువంటి అర్థం మనకు వస్తుందండి. ఇక ఆనాడు ఆదాం గారు కూడా దేవుని పని జరిగించడానికి ఆయనను సృష్టించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక స్త్రీల విషయంలో కూడా చాలామంది అనుకునే తప్పుడు భావన ఏంటంటే, స్త్రీలు అంటేనే ఇంటి పని వంట పని మాత్రమే కదా తప్ప ఇంకా వేరే పనులకు పనికిరారు అనే విధంగా మనం చాలామంది ఆలోచనలు ఉంటుంటాయి. అదేవిధంగా ప్రారంభంలో ఆదాముకు ఆయన దేవుని పని చేస్తున్నప్పుడు ఆదాముకు సహకారిగా ఉండడానికి దేవుడు స్త్రీని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుని పనిలో ఉన్నటువంటి భర్తకు సహకారిగా ఉండేదే స్త్రీ, అంటే భార్య. అదేవిధంగా ఇంకా పిల్లలను కూడా మనకి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, తల్లిదండ్రులకు సహకారులుగా ఉంటూ తల్లిదండ్రులు చేసే ప్రతి దేవుని పనులను వాళ్ళు సహకారులుగా ఉన్నారంటే అటువంటి కుటుంబాన్ని మంచి కుటుంబంగా అంటుంటాం. కానీ ఇక అటువంటి దేవుని పనులు చేయకుండా కానీ దేవుని కోసం బ్రతకకుండా కానీ ఉంటే అటువంటి కుటుంబాలను మనము మంచి కుటుంబాలుగా మనం అనుకోలేమండి. ఇక దేవుని సేవ చేయడానికి చాలామంది వెనకడానికి గల కారణం ఏంటంటే, మనం ఎందుకు సేవ జరిగించడం లేదు చాలామంది దేవుని సేవని మనం ఆలోచిస్తారంటే, దేవుని సేవ చేసేవాడికి జీతాలు రావండి. దేవుని సేవ జరిగించేవాడికి వాళ్ళకు బ్రతుకు తెరువు తక్కువ ఉంటుంది. మనం అనుకుంటున్నట్టుగా వాళ్ళకు లోకంలో ఉన్నటువంటి వేరే ఫెసిలిటీస్ కానీ ఏమి ఉండవు కనుక చాలామంది దేవుని సేవ చేయడానికి వెనకబడడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ఎటువంటి ఫెసిలిటీ కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు తీర్చుకోవడానికి కానీ, ఈ లోకంలో వేరే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు దొరకవు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది దేవుని పనులకు రాకపోవడం మనం గమనిస్తుంటాం. ఒకవేళ మనం కనుక దేవుని పనిని జరిగిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే మనకు సదుపాయాలు ఉన్నాయో అటువంటి సదుపాయాలు ఏమీ లేనటువంటి ఒక మహాలోకం ఉందండి. ఆ మహాలోకమే పరలోకం అనే విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈ భూమి మీద ఎలాగో పుట్టాం కనుక చచ్చిపోతాం. కానీ ఎవరైనా ఎంతటి వారైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత పేరున్నవాడైనా కానీ, ఎంత పేరున్నవాడైనా కన్న తల్లిదండ్రులను కానీ కట్టుకున్న వారిని లేదా చివరికి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మరణించి మనం ఒక లోకానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక జీవితం దేవుని కొరకు బ్రతకోకుండా మరణిస్తే, దేవుని కొరకు బ్రతకకుండా మరణించిన వారి పరిస్థితి ఏమవుతుందో మనకందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగానండి
ఈ జీవితం తర్వాత మనకు రాబోయే జీవితం మనకు బాగా ఉండాలి, లేదంటే ఎటువంటి జీవితం మనం పొందుకోబోతాం, ఈ జీవితంలో మనం ఈ జీవితంలో బాగా బ్రతకగలిగితే, అంటే దేవుని కొరకు బ్రతకగలిగితే మనం ఎటువంటి జీవితాన్ని పొందుకోగలం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తానండి. బైబిల్ నుంచి ఇంకొక మాటను చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. చాలండి, ఇక్కడ వాస్తవమైన జీవితము అని అంటున్నాడంటే అవాస్తవమైనదని కూడా ఉంటుందండి కదా అర్థం. వాస్తవమైన జీవితము ఉంది అంటే అవాస్తవమైనది కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఈ వాస్తవమైన జీవితం ఎప్పుడు వస్తుంది అంటే ఈ అవాస్తవమైన జీవితాన్ని పోగొట్టుకున్నప్పుడే. అంటే ప్రస్తుతం మనం భూమి మీద బ్రతుకును చనిపోయి తర్వాత మనకు ప్రారంభమయ్యేదే వాస్తవమైన జీవితం అండి. అంటే మనం చాలా ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్ కానీ లేదంటే మనం వాటిని అబ్జర్వ్ చేస్తానండి. రియల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి రియల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుందండి. తెర మీద కనిపించే 2.5 గంట సేపు వాళ్ళు కనిపించడానికి ఒక పాత్రను ధరిస్తారు. ఆ 2.5 గంట సేపు సినిమా అయిపోతానే వాళ్ళు మళ్ళీ తమ నిజ జీవితంలోనికి వచ్చి వాళ్ళు ఏ విధంగానైతే ఉంటారో ఆ విధంగా ఉండగలుగుతారండి. అదేవిధంగా మనకు కూడా రియల్ లైఫ్ ఒకటి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే బ్రతుకుతున్నామో అది మనకు రియల్ లైఫ్. అంటే ఈ భూమి మీద దేవుని కొరకు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే ఇది అవాస్తవమైన జీవితం. ఈ అవాస్తవమైన జీవితాన్ని పోగొట్టుకుంటేనే మనకు తదుపరి వచ్చేదే వాస్తవమైన జీవితం. కాబట్టి ఈ అవాస్తవమైన జీవితం రియల్ లైఫ్ ఏ విధంగానైతే ఉందో అది కూడా అదే విధంగా మన బ్రతుకులలో కూడా అది ఉన్నట్టుగా మనం గమనిస్తామండి. అదే మాటను ఆయన పౌలు గారు ఇక్కడ అంటున్నాడు. వారు వాస్తవమైన జీవితం సంపాదించుకునే నిమిత్తము. అంటే వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలోనే, ఈ అవాస్తవమైన జీవితంలోనే వారు మంచి పునాదులు వేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ కంటిన్యూషన్గా మనం చదివితే కనుక రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయువారును సత్క్రియలను ధనం. చాలండి, రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలంటే అంటే ఈ జీవితంలో దేవుని కొరకు బ్రతికితే అదే మనం వేసుకునే మంచి పునాది. కానీ మీరంతా రాబో కాలానికి మంచి పునాదిని వేసుకునే వాళ్ళు ఈ లోకానికి ఏ విధంగా కనిపిస్తారంటే, అంటే మనం దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కానీ దేవుని సేవలో ఉన్నప్పుడు కానీ ఈ లోకం మనం ఏ విధంగా చూస్తుంది, మనం ఒక వెర్రివారుగాను ఒక చేతకాని వారుగాను మనం ఈ లోకం మనం చూడడం మనందరికీ తెలిసిన విషయమేనండి. ఎవరైతే దేవుని పనులు జరిగించాలని దేవుని కొరకు ఎవరైతే ఆతృతగా దేవుని పనులు జరిగించాలని దేవుని అమితంగా ప్రేమిస్తూ ఆయన పని జరిగించాలని ఎంతమంది అయితే చాలా ఆసక్తి కలిగి దేవుని పనులు జరిగిస్తుంటారో అటువంటి వారందరినీ దేవుడు ఇష్టపడతాడండి. కానీ అటువంటి పనులు జరిగించే వారిని లోకం ఏమంటుందంటే పిచ్చివారు అంటుంది, లేదా వెర్రివారుగా ఈ లోకానికి కనిపిస్తారండి. కానీ ఈ విధంగా బ్రతికి ఈ లోకంలో అవాస్తవమైన జీవితంలో వాస్తవమైన జీవితానికి పునాదులు వేసుకోవడానికి బ్రతికే వారందరూ కూడాను దేవుని దృష్టిలో చాలా గొప్పవారుగా కనిపిస్తూ ఉంటారండి. ఈ లోకంలో మనము ఇక అవాస్తవమైన జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బైబిల్లో మనం గమనిస్తానండి. అతనే ధనవంతుని వచ్చిన సందర్భంలో ఒక ధనవంతుడు తనకు కావాల్సినటువంటి ధనాన్ని అంతా సమకూర్చుకుని తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు నీకు విస్తారమైనటువంటి ధనం సమకూర్చబడింది కనుక తినుము తాగుము సంతోషించుకునేటువంటి మాట వింటున్నప్పుడు ఆ మాట అన్న వెంటనే దేవుడు అంటున్న మాట ఏంటంటే వెర్రివాడా అనేటువంటి మాట మనం గమనిస్తామండి. అంటే ఈ అవాస్తవమైన జీవితం కోసము మంచి పునాది వేసుకోవాలి అనుకున్నటువంటి వాడు దేవుని దృష్టిలో ఏమవుతాడంటే వెర్రివాడుగా కనిపిస్తాడండి. ఈ అవాస్తవమైన జీవితంలో రాబోయే వాస్తవమైన జీవితానికి మంచి పునాదులు వేసుకునేవాడు ఈ లోకానికి వెర్రివాడుగా కనిపిస్తాడు. అంటే ఏదైతే ఇప్పుడు మనం బ్రతుకుతున్నామో మన బ్రతుకులో ముందు మన ఫ్యూచర్ కోసం ఈ బ్రతుకులో మనం సంపాదించుకోవడం కానీ మనం కూర్చుకోవడం కానీ చేస్తే అటువంటి వారిని దేవుడు ఏమంటాడంటే పిచ్చివాడు అని లేదంటే వెర్రివాడు అనడం మనం గమనిస్తాం. అదేవిధంగా రాబోయే వాస్తవమైన జీవితం కోసం ఈ అవాస్తవమైన జీవితంలో మంచి పునాది వేసుకోవడానికి ప్రయత్నించేవారు ఈ లోకానికి వెర్రివారు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం వాళ్ళు చాలా మంచివారుగానే ఉండడం మనం గమనిస్తుంటానండి. అదే ముందుగా చెప్పినట్టుగా రియల్ లైఫ్ అనేది ఈ రియల్ లైఫ్లో మనం ఏ విధంగా బ్రతికితే ఈ రియల్ లైఫ్లో మనం కనుక కరెక్ట్గా బ్రతికితేనే ఆ రియల్ లైఫ్లో మనం
మంచిగా ఉండడానికి మనకు అవకాశం లభిస్తుంది ప్రియమైన దేవుని వారా. ఇక యేసుక్రీస్తు వారిని కూడా ఆయనకు బ్రతుకున్నటువంటి కాలంలో చాలామంది ఆయనను చాలా అవహేళన చేశారండి. ఆయనను అవమానపరిచినట్టుగా మనం గమనిస్తుంటాం. ఈయన అక్కడ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన చూసి ఈయన వడ్లవాని కుమారుడు కాడా అని అక్కడ ఉన్న పెద్దలను గమనిస్తాం. అదేవిధంగా ఈయన దయ్యం పట్టినవాడు, లేదంటే తిండిపోతూ త్రాగుబోతూ, లేదంటే దయ్యాలకు అధిపతిని యేసుక్రీస్తు వారిని అంతగా అవహేళన చేసిన ఇటువంటి ఈ లోకం ఒకవేళ తండ్రి పనులపైన లేదా దేవుని సేవ జరిగించే మనం అనకుండా ఉంటుందా అంటే అది తప్పనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఆనాడు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికే తప్పనటువంటి ఆ మాటలు ఈనాడు దేవుని పని జరిగించే మనకు తప్పుతాయంటే అది తండ్రి పనులు ఉన్నటువంటి మనకు ఆ మాటలన్నీ ఈ లోకం అంటూనే ఉంటుందండి. ఎందుకంటే ఈ లోకంలో మనం సత్యవాక్యాన్ని ప్రకటించినప్పుడు మన గురించి తప్పుడుగా మాట్లాడేవారు కానీ, మన గురించి చెడ్డగా మాట్లాడేవారు కానీ అనేక మంది ఉండడం మనం గమనిస్తామండి. కాబట్టి ఇటువంటి వారిని గూర్చి యేసుక్రీస్తు వారు ముందుగానే తన మాటలు చెప్పినట్టుగా మనం గమనిస్తామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చాలు. ఏమంటారంటే యేసుక్రీస్తు వారు మనం ఈ లోకంలో మనము దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి పోయినప్పుడు, లేదా మనం దేవుని మాటలు నేర్చుకొని అనునిత్యం తండ్రి పైన పనులు ఉండని ఉదయం లేచిన సాయంకాలం వరకు దేవుని పనులు అంటూ, లేదంటే దేవుని గురించి మాట్లాడుతూ, లేదా బైబిల్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఒక మాదిరిగా చూడడం మనం గమనిస్తామండి. ఎందుకంటే వీడికి దేవుడి పిచ్చి పట్టింది, లేదంటే బైబిల్ పిచ్చి పట్టింది అనేటువంటి మాటలు మనం గమనిస్తామండి. అదే అటువంటి నిందలు కనుక మనకు వస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏంటంటే ధన్యులు అంటున్నాడు. అంటే దేవుని కొరకు ప్రకటించే మనము, దేవుని మాటలు చెప్పే మనల్ని ఒక చెడుగా మాట్లాడితేనే ధన్యులము అని అంటున్నాడంటే, ఒకవేళ అదే దేవుని సేవలో మరణం కనుక వస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో మనం ముందుగా తెలుసుకుందాం, తర్వాత మాటలో మనం తెలుసుకుందామండి. అదేవిధంగా గబ్రియలు దూత ఈ మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను ఒక మాట అనడం మనం గమనిస్తున్నాం, ధన్యురాలు అని. ఆశీర్వదింపబడిన భూమి మీద ఉన్న స్త్రీలందరిలో ఆశీర్వదింపబడింది అన్నటువంటి మాట మనం వింటామండి. అంటే మరియమ్మ గారిని ధన్యురాలు అనేటువంటి ఆ దూత ఆమె ఏమైనా ధన్యురాలుగా ఉండిందంటే ఆయన యేసుక్రీస్తుని కన్నందుకు ఆమె మనసులో పడేటువంటి బాధ కానీ, ఆమె అనుభవించినటువంటి కష్టం కానీ మనందరికీ తెలిసిందేనండి. ఆనాడు ఆమెను ఎంతగా అవమానించిందో ఆ లోకము, చివరికి తాను భర్తగా ఉన్నటువంటి యేసపు గారు కూడా ఆమెను అనుమానించడం మనకు తెలుసండి. అంటే దేవుని మాటలు చెప్తూ, దేవుని సేవ చేస్తూ, లేదంటే ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు వచ్చే అవమానాలకే ధన్యులమని అంటే, ఒకవేళ హేళన చేయబడినప్పుడు కానీ మనం ధన్యులమైతే ఇక ఆయన సేవలో వచ్చే మరణం అది మనకు ధన్యత కలిగి, లేదంటే శాపంగా మారుతుందంటే అది ఖచ్చితంగా శాపంగా మారదండి. అది మనకు మహావరంగా ఉంటుంది. మరొకసారి మనం ఆ మాటను చూసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తమును జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇక దేవుని కొరకు వచ్చినటువంటి వారు, లేదా దేవుని పక్షాన నిలబడినటువంటి వారిని మనం ప్రవక్తలుగా పిలుచుకుంటే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారికి, అంటే మొదటి శతాబ్దంలో కానీ, లేదంటే పాత నిబంధన కాలంలో కానీ ప్రవక్తలుగా వచ్చిన వారికి కూడా ఇటువంటి శ్రమలు కానీ, ఇటువంటి కష్టాలు కానీ తప్పలేదండి. ఆ విషయాన్ని మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం మనం గమనించగలం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. చాలు. అంటే ఇక్కడ ప్రవక్తలు యెరూషలేమును గురించి మాట్లాడుతూ ఆయన ఇక్కడ ప్రవక్తలను చంపుచూ వచ్చినదాని అంటున్నాడు. అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలను కూడా వాళ్ళు ఏ విధంగా చేశారంటే, ఏ విధంగా అవమానించారంటే, ఎంత ఘోరంగా వాళ్ళని హింసించి చంపారంటే రాళ్ళతో కొట్టి వాళ్ళని చంపడం మనం గమనిస్తామండి. ఈ మాటలలో మనకు అర్థమవుతుంది. దేవుని సేవ, ఒకవేళ దేవుని సేవకు పోతే మన శాపం అని అనుకుంటే మరి వీళ్ళంతా ఆ విధంగా మరణించేవారు కారు కదండి. కాబట్టి
ఒకవేళ దేవుని సేవలో ఉన్నవాడు కానీ లేదంటే దేవుని పని జరిగించేవాడు కానీ ఒకవేళ శ్రమలు వచ్చినా లేదంటే బాధలు వచ్చినా ఈ లోకం అన్యాయంగా ఒక మాట అనడం గమనిస్తుంటండి. ఏం సేవ జరిగిస్తున్నాడు అండి వాడు లేదంటే వాడు ఒకవేళ నిజంగా దేవుని సేవ జరిగిస్తూ ఉంటే వానికి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, లేదంటే వానికి ఎందుకు ఇంత బాధలు వస్తాయి, లేదా ఇంత ఘోరమైన చావు ఎందుకు వస్తుంది వాడికి అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటామండి. ఎందుకంటే వారికి అసలైన నిజం తెలియదు కనుక. ఇటువంటి మాటలు మనం విని మనం బలహీనపడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మన BY వారు మన కోసమే ఈ పాఠాన్ని తయారు చేయడం జరిగిందండి. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలకే తప్పనటువంటి ఈ బాధలు కష్టాలు ఒకవేళ మనం కనుక అటువంటి బాధలను కష్టాలను అనుభవిస్తే ఆయన మనల్ని ధన్యులు అంటున్నాడు. అంటే ఇటువంటి కష్టాలను బాధలను అనుభవిస్తూ దేవుని పని చేయడం అంత సులువైనది కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ప్రియమైన వర్లారా. ఇక చాలామంది బాప్తిసం తీసుకునేటప్పుడు అందరినీ అడిగే మన BY సంబంధించినటువంటి వారు బాప్తిసం ఇస్తే కనుక చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఈనాటి నుంచి నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి, లేదంటే నీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి అనేటువంటి మాటలు మనం చెప్పి బాప్తిసం ఇస్తూ ఉంటారండి. కానీ వేరే సంఘాల్లో మనం ఆలోచిస్తానండి, ఇక నీకు ఈ బాప్తిసం తీసుకున్నటువంటి నీకు అన్ని ఆశీర్వాదాలు, లేదంటే నీకు మంచి జరుగుతుంది అనేటువంటి చెప్పి ఆ విధంగా చెప్పి కనుక బాప్తిసం తీసుకుని మనకైనా బాప్తిసం తీసుకోవడానికి మునిగినామంటే నిజ జీవితంలో నిజంగా మునిగిపోయిన వారమే అవుతామంటే ప్రియమైన దేవుని వారు. అంటే పేతురు గారు రాసిన పత్రిక 4:16 ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని. అంటే క్రైస్తవుడుగా నువ్వు మారితేనే బాధ అనుభవించాలి, నువ్వు క్రైస్తవుడు అయితేనే నువ్వు బాధని ఆయన అంటుంటే, ఇప్పుడున్న చాలామంది నువ్వు క్రైస్తవుడు అయితే చాలు నీకున్నటువంటి నీకు అన్నీ మంచిగా జరుగుతుంది అనేటువంటి విషయం అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటామండి. క్రైస్తవుడు బాప్తిసం తీసుకుని క్రైస్తవుడుగా మారితేనే కష్టాలు వచ్చినప్పుడు ఇక పోనీ మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏమైనా సుఖపడ్డాడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తానండి. ఆయన బ్రతికున్న కాలంలో ఆయన ఎంతగా కష్టపడ్డాడో, లేదా ఆయన జీవితంలో ఆయన ఎంతగా అవమానం పాలయ్యాడో అనేటువంటి విషయాన్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ చాలండి. ఆయన శరీరధారి ఎన్ని సంవత్సరాలు మరి భూమిపైన బ్రతికాడండి? 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా ఈ భూమిపైన బ్రతికాడండి. అంటే ఆయనకున్నటువంటి జీవితకాలం మొత్తం వచ్చి 33.5 సంవత్సరాలే. ఆయనటువంటి శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన ఏ విధంగా బ్రతికాడంట? మహారోదన మహాశ్రమల కన్నీళ్లతోనూ బ్రతికాడండి. అంటే ఎవరి పేరు మీద అయితే మనం బాప్తిసం తీసుకొని, ఎవరి నామంలోకి బాప్తిసం తీసుకొని ఎవరిని ప్రకటించాలని మనం వస్తున్నామో ఆయన జీవితంలో ఏనాడు సుఖాన్ని అనుభవించినట్టుగా మనకు కనపడదండి. ఆయన బ్రతికిన దినాలు అంటే ఆయన జీవితకాలం మొత్తం మహారోదన కన్నీళ్లతోనే బ్రతకడండి. అంటే మనం నమ్మినటువంటి ఆయనే సుఖ సంతోషాలు అనుభవించినప్పుడు ఆయన నమ్మినటువంటి మనకు ఏ విధంగా సుఖ సంతోషాలు వస్తాయి అనేటువంటి విషయం మనందరం యోచించదగిన వారమై ఉంటామండి. ఒకవేళ అందరికీ ఈ విధమైనటువంటి కష్టాలు వస్తాయంటే, నేను క్రైస్తవునిగా మారిపోయానండి, లేదంటే నేను క్రైస్తవునిగా మారిపోయాను, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతానంటే నీకు ఎటువంటి శ్రమలు రావు. నేను క్రైస్తవునిగా మారిపోయాను, నా వ్యాపారాలు నేను చేసుకుంటాను, నేను క్రైస్తవుగా మారిపోయాను, నా కుటుంబంతో నేను హ్యాపీగా ఉంటానంటే అటువంటి వారికి ఎటువంటి శ్రమలు రావు. కానీ దేవుని కొరకు నిజంగా బ్రతికే వారి కోసమే శ్రమలు వస్తాయండి. ఆయన అటువంటి క్రైస్తవులోనికి వచ్చినటువంటి వారు ఎలా బ్రతకాలనేటువంటి విషయాన్ని పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. చాలు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో, అంటే సద్భక్తి అంటే సత్య సంబంధమైన భక్తి. సత్య సంబంధమైన భక్తి అంటే వాక్యానుసారమైనటువంటి భక్తి. దేవుడు తన మాటల ద్వారా ఏమైతే రాయించిచ్చాడో, మనం ఏ విధంగా బ్రతకాలని రాయించిచ్చాడో ఆ విధంగా బ్రతకకుండా మనం ఉంటే, తన మాటల ప్రకారంగా ఒకవేళ మనకైనా బ్రతికితే మనకు అన్ని సమాజంలో వచ్చేటి అన్ని అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, లేదంటే బాధలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అందరికీ క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ప్రతి వాళ్ళకి ఇటువంటి బాధలు వస్తాయంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి మాత్రమే ఇటువంటి బాధలు వస్తాయండి. అంటే సద్భక్తితో ఎవరైతే బ్రతకలేరో వాళ్ళకి, లేదా తమ సొంత కార్యాలు చూసుకునే వారికి ఇటువంటి శ్రమలు వాళ్ళకి రావండి. ఒకవేళ
మనం నిజంగా క్రైస్తవులుగా ఉంటూ మనకిన ఇటువంటి కష్టాలు రావడం లేదు, లేదంటే మనం వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నామో లేదా అని మనకి మనం పరీక్షించడానికి మనం సద్భక్తితో ఉన్నాము అంటే మనకు కంపల్సరీగా కష్టాలు వస్తాయండి. ఒకవేళ మనకు అటువంటి కష్టాలు రావడం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమైతే మనం నిజంగా సద్భక్తిలో లేము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. అంటే మనం సద్భక్తి కలిగి ఉంటేనే మనకు కష్టాలు ప్రారంభమవుతాయి. ఇంకా అదేవిధంగా యేసుక్రీస్తు వారు ముందు చదువుకున్నట్టుగా యెరూషలేము గురించి మాట్లాడుతూ, యెరూషలేము ఉన్నటువంటి ఆనాటి ప్రవక్తలను కూడా ఆ యెరూషలేము ఆ పట్టణంలో ఉన్నటువంటి వారిని ఆనాటి ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపడం కానీ, లేదంటే తన దగ్గరకు వచ్చిన వారిని అందరినీ హింసించి శ్రమల పాలు చేసి చంపినట్లుగా మనం గమనిస్తుంటండి. అదే విషయాన్ని మరొకసారి మనం చదువుకుంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. చాలా అంటే ఇక్కడ యెరూషలేము గురించి, అంటే ప్రవక్తలను తన యొద్దకు వచ్చి తనను మార్చాలని ప్రయత్నించినటువంటి ప్రవక్తలనే రాళ్లతో కొట్టి లేదా ఘోరంగా హింసించి చంపినటువంటి యెరూషలేము గురించి దేవుడు పంపగా వచ్చినటువంటి వారిని భయంకరంగా రాళ్లతో కొట్టి చంపడం కానీ, అంటే ఈ మాటలు బైబిల్లో మనం ఇప్పటివరకు చదివిన మాటలను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుని కొరకు ఎవరైతే బ్రతకను ఉద్దేశిస్తారో, దేవుని యందు సద్భక్తితో ఎవరు బ్రతకాలని అనుకుంటారో వాళ్ళందరికీ ఇటువంటి హింసలే వస్తాయి, ఇటువంటి బాధలే కలుగుతాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. ఉదాహరణకి మనం బార్డర్లో ఉన్న సైనికులు మనం ఆలోచిస్తానండి, వాళ్ళకి యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఎటువైపు నుంచి ఏ తూట వచ్చి వాళ్ళకి తగులుతుందో తెలియదు, ఎటువైపు నుంచి ఏ మిస్సైల్ వచ్చి వాళ్ళపైన పడుతుందో తెలియనటువంటి సందర్భాలలో కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి యుద్ధంలో ముందుకెళ్ళడం మనం గమనిస్తుంటాం. అంటే వాళ్ళకి ఎందుకు అంత తెగువ వచ్చిందంటే తమ ప్రాణాలను కూడా లెక్క చేయరు కనుకనే వాళ్ళకి అంత తెగువ వస్తుందండి. అదేవిధంగా దేవుని సేవ కూడా అంతేనండి. దేవుని సేవ కూడా ఆ విధంగా జరిగిస్తేనే మనం ముందుకెళ్ళగలం. కానీ ఎవరు అడ్డం వచ్చినా కానీ, లేదంటే ఏ క్షణాన్ని ఎవరు మనకు అడ్డు తగులుతారో తెలియదు, ఏ క్షణాన ఎవరు మనపైన దాడి చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నామండి. అటువంటి సందర్భాలలో కూడా, అటువంటి సమయాలలో కూడా మన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే, ఇంకా మన ప్రాణాలను పెట్టి దేవుని పనిగా జరిగించగలిగితే ప్రాణం అది దేవుని కొరకు పోతుంది. కనుక దేవుని కొరకు కష్టపడితేనే లేదా చెడ్డ మాటలు పలికినప్పుడే మనం ధన్యులమైనప్పుడు, దేవుని కొరకు మన ప్రాణాలను పోగొట్టుకుంటే ఇంకా అది దేవుని కొరకు మనం పొందినటువంటి వీరమరణంగానే మనకు అర్థమవుతుందండి. ఇక చాలా సందర్భాలలో మన ఆత్మీయ తండ్రి గారు ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటారండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకే మాట మనం సభలలో కానీ లేదంటే మెసేజ్ చెప్పడం కానీ మనకు వినిపించే ఒకే మాట ఏంటంటే, దేవుని పని జరిగిస్తూ దేవుని పనిలో ఉన్నప్పుడే తన ప్రాణాలు పోవాలనేటువంటి కోరిక తనకు ఉందని. అంటే దేవుని మాటలను చెబుతూ లేదా దేవుని సేవ జరిగిస్తున్నప్పుడే తన ప్రాణాలు పోతే తనకు అది లాభం అనుకునే విధంగా ఆయన మాట్లాడుతుంటాడు. అదేవిధంగా నిజమైన దేవుని పని జరిగిస్తున్నట్టు మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, మన ప్రాణాలు కూడా దేవుని పనిలో దేవుని సేవ చేస్తున్నప్పుడు లేదా దేవుని పనికి వెళ్తున్నప్పుడు, ఆయన మాటలు చెబుతున్నప్పుడు లేదా ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు పోతేనే అది మనకు వరంగా మారుతుంది. ప్రేమైన దేవుని వల్ల ఇక చాలామంది లోకంలో అనుకుంటున్నట్టుగా మంచి శుక్రవారం చనిపోతే మంచిదని, ఎందుకంటే ఆ రోజు పరలోక ద్వారాలు తెరిచి ఉంటాయి కనుక శుక్రవారం చనిపోతే ఆ రోజు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారనేటువంటి ఒక తప్పుడు మాటను మనం వింటూ ఉంటాం. అంటే అదంతా పచ్చి అబద్ధంగా మనకు అర్థమవుతుంది. ఇంకా మన హిందూ సహోదరులు అయితే అమృత గడియలు అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. అంటే ఈ అమృత గడియలో చనిపోతే ఇక డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు అనే అర్థం వచ్చేలాగా వాళ్ళు మాట్లాడుతుంటారండి. కానీ మనం నేర్చుకున్నటువంటి బైబిల్ ప్రకారంగా ఇటువంటివి జరుగుతాయంటే అవి జరగవనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల నిజంగా మంచి చావు అనేటువంటి దేని మనం మంచి చావు అంటామంటే, దేవుని సేవ జరిగిస్తూ దేవుని కోసం చనిపోతే మాత్రమే, అంటే దేవుని పనులపైన చనిపోతే మాత్రమే అది దేవుని కోసం వచ్చే అది మంచి చావుగా మనం గమనిస్తూ ఉంటాండి. ఆ విధంగా చనిపోయిన వారిని ఆ విధంగా మరణించిన వారిదే మంచి మరణం అవుతుంది. కానీ దేవుని కొరకు బ్రతకకుండా చనిపోయిన వారిదే అది మంచి మరణం అవ్వదండి. ఇక చాలామంది ఏదైనా యుద్ధంలో లేదంటే ఒక సైనికుడు యుద్ధంలో చనిపోతే కనుక మీడియా కానీ లేదంటే పత్రికలు కానీ లేదంటే ఈ దేశం వాళ్ళ గురించి ఏం చెప్తుందంటే వీరమరణం పొందాడు లేదా దేశం కోసం పోరాడి తను వీరమరణం పొందాడని అతనికి ఒక అశోక చక్రం లేదంటే పరమవీర చక్రం అనేటువంటి బిరుదులు ఇవ్వడం కానీ, ఆ తర్వాత తనకి చనిపోయిన తర్వాత అతని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ లేదా అతనికి కావాల్సినటువంటి ఇతను చేసినటువంటి త్యాగానికి గుర్తిస్తూ చనిపోయిన తర్వాత ఆయనకి ఎన్నో బహుమతులు ఇవ్వడం కానీ మనం గమనిస్తుంటాం. ఇక ఒకవేళ
దేశం కోసం తన ప్రాణాలు పెట్టిన ఒక సైనికుని గురించే ఈ లోకం అలా మాట్లాడుకుంటుంటే, ఇక దేవుని కోసం అంటే దేవుని పని చేస్తూ దేవుని కోసం చనిపోయిన వారి గురించి దేవుడు మరి ఎంతగా గొప్పగా చెప్పుకుంటాడో మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఇక దేవుని కోసం చనిపోయిన వారి గురించి మనం ఆలోచిస్తానండి. మనకు ఉదాహరణగా లాజరు గారి యొక్క జీవితాన్ని మనం తీసుకుంటానండి. లాజరు గారు చనిపోయి ఆయన దేవదూతల ద్వారా కొనిపోబడి అబ్రహాం గారు రొమ్మును ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడండి. అంటే దేవుని కోసం చనిపోయినటువంటి లాజరు గారు చనిపోయినప్పుడు దేవుడు దేవదూతలను పంపించి నా కుమారుడు వస్తున్నాడు, మీరు వెళ్ళి తనను తీసుకురావాలని ఆయన అబ్రహాం గారి రొమ్మును ఆనుకోవడానికి తీసుకుని వచ్చాడు. ఒకవేళ జనరల్గా సాధారణంగా మనం ఆలోచిస్తానండి, అబ్రహాం గారి రొమ్మును ఎవరు ఉండాలంటే ఇస్సాక్ గారు ఉండాలండి, ఎందుకంటే తన కుమారుడు కనుక. ఒకవేళ ఇస్సాక్ గారు కానీ తన రొమ్మును ఆనుకొని ఉండుంటే, మనం బైబిల్లో గమనించే మాట ఏంటంటే లాజరు గారు కూడా పోయి అబ్రహాం గారు రొమ్మును ఆనుకున్నట్టుగా గమనిస్తున్నాం. అంటే ఒకవేళ అబ్రహాం గారు ఇస్సాక్ గారిని ఒకవేళ ఎత్తుకొని ఉండింటే కనుక లాజరు గారు వచ్చే సమయానికి ఆయన సంతోషంతో ఇస్సాక్ గారిని దించి లాజరు గారిని ఎత్తుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తన రొమ్మును ఆనుకోవాలంటే ఎత్తుకుంటేనే ఇక్కడ ఆంచుకోవడానికి వీలు పడుతుంది. అంటే దేవుని కొరకు మరణించి ఎవరైతే దేవుని సేవలో మరణించి దేవుని కొరకు కష్టపడి మరణించిపోతారో అటువంటి వారి మరణం జరిగినప్పుడు పరదేశంలో గొప్ప కోలాహలంగా ఉంటుందంటే, ఎందుకంటే దేవుని కొరకు మరణించి దేవుని కొరకు వీర మరణం పొంది ఆ పరదేశం పోతారు కనుక అటువంటి వారిని దేవుని కొరకు వీర మరణం పొందిన వారుగా మనం ఆలోచిస్తామండి. సాధారణంగా ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ లేదంటే చీఫ్ మినిస్టర్ కానీ మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన స్వాగతించడానికి ఎంతమంది వస్తారండి? ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ప్రతి వాళ్ళు జనాలు ఆయనకు పూలదండలు వేయడం కానీ పెద్ద కోలాహలంగా ఉంటుంది. అదేవిధంగా అదే సమయానికి మనం ఎవరైనా వెళ్తే కనుక మనకు అటువంటి సత్కారాలు లభిస్తాయంటే లభించవండి. అదే సేమ్ సందర్భం ధనవంతుడికి జరిగినటువంటి సందర్భమే మనకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే లాజరు చనిపోయిన తర్వాత ధనవంతుడు గారు చనిపోవడం జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళడానికి ఎవరైనా వెళ్ళారంటే దేవదూతలు ఎవరు వెళ్ళలేదు. సో కాబట్టి దేవుని సేవలో 5 సంవత్సరాలు ఉండి తన పదవిని పోగొట్టుకున్నటువంటి ఒక మనిషి లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారిపైన ఇటువంటి ఇంత గౌరవ మర్యాదలు ఇచ్చినటువంటి ఈ లోకం అదే దేవుడైతే తన కొరకు మన జీవితాన్ని తన కొరకు ఇస్తే కనుక ఆయన ఇంకా ఎంత గౌరవంగా లేదంటే ఆయన ఎంత గొప్పగా చూస్తాడనే విషయం మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రేమ దేవుని వారా. ఇక దేవుని సేవలో ఉంటే దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగితే ఇంక అంతకన్నా మనకేం వరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తేనండి, స్టెఫెన్ గారి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. ఈ సందర్భంలోనండి స్టెఫెన్ గారు ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందర 1 నుంచి 53 వచనాల వరకు ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చేసినట్టుగా మనకు అర్థమవుతుందండి. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే అబ్రహాం గారి నుంచి మొదలుపెట్టి అబ్రహాం గారు, ఆ తర్వాత ఇస్సాక్ గారు, ఆ తర్వాత యాకోబు గారికి పుట్టినటువంటి 12 పిల్లలు, ఆ కరువు రావడం, వాళ్ళు అక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడికి బానిసలుగా ఉంటూ ఆ బానిసలుగాన్ని విడిపించడానికి మోషే గారిని పుట్టించడం, ఆ మోషే గారిని పుట్టించి వారిని బానిసల నుంచి బయటికి తేవడం, ఆ తర్వాత ఇశ్రాయేలు నుండి యేసుక్రీస్తు రావడం, అక్కడ నుంచి అబ్రహాం గారి నుంచి మొదలుపెట్టినటువంటి ఆయన స్టెఫెన్ గారు చివరికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే యూదులు చంపారనే విషయం చెప్పినప్పుడు అక్కడ ఉన్న జన సమూహం లేదంటే అక్కడ ఉన్న పెద్దలు కానీ యూదులు కానీ ఆయన గురించి చేసినటువంటి మాటలు మనము ఆలోచిస్తానంటే 7వ అధ్యాయం 54వ వచనంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం, వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. చాలు. ఇక్కడ స్టెఫెన్ గారిని చూసి ఆయనకి ఎందుకంటే కోపం వచ్చిందంటే స్టెఫెన్ గారు ఉన్నట్టుగా చెప్పాడండి. ఎందుకంటే అబ్రహాం గారి నుంచి మొదలుపెట్టి చివరికి యేసుక్రీస్తు వారి వరకు వచ్చి వాళ్ళు యేసుక్రీస్తు వారు అక్కడున్న సమాజం వారు అప్పుడున్న యూదులు యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చంపారో అనే విషయాన్ని వాళ్ళకు ఉన్నట్టుగా చెప్పాడు. అంటే మొహమాటం లేకుండా స్టెఫెన్ గారి ధైర్యం కూడా ఏంటంటే అక్కడ ఉన్నది మొత్తం యూదులైనప్పుడు ఆ జనసమూహంలో పోయి యేసుక్రీస్తు వారి గురించి లేదంటే ఆయన చెప్పినటువంటి మాటల గురించి ఉన్నట్టుగా చెప్తున్నాడు కనుక ఒకవేళ నన్ను ఎవరైనా చంపుతారనేటువంటి భయం కూడా లేకుండా ఒకవేళ చంపినా కూడా అది నాకు లాభం అనుకునే విషయం అనే మాదిరిగానే ఆయన మాటలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఎందుకు ఆయన చంపారు, ఎందుకు ఈ మాటలను బట్టి పండ్లు పటపట కొరికారంటే ఆ మాటలు విని తట్టుకోలేనటువంటి వారు, అంటే దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు తట్టుకోలేనటువంటి ఆ సమాజం స్టెఫెన్ గారిని చంపేంతగా అంటే వాళ్ళు ఎంత కోపంగా వాళ్ళను ఆయన పైకి వచ్చారో అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సాధారణంగానండి ఇక ఆ మాటలు అన్న తర్వాత 57వ వచనాన్ని మనం చూడగలిగితే
57వ వచనం అదే. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దేవుని కొరకు ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే కోపం. అలా కోపం వచ్చి పండ్లు పటపట కొరికారు. ఆయన ఏకముగా కూడా అటువంటి అంత జనాలు అతని వెనక పడినప్పుడు ఆ పడిన వారు ఊరికనే ఉన్నారంటే ఆ తర్వాత వచ్చిన మనం చదివితే పట్టణపు వెలుకలివి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అంటే స్టెఫెన్ గారి జీవితం ఏమైపోయిందంటే ఇప్పుడు మనకు ఒక చిన్న రాయి ఎక్కడైనా రోడ్లో వెళ్తున్నప్పుడు చిన్న రాయి తగిలితేనే మనం చాలా బాధ అనిపిస్తామండి. కానీ ఒక ఊరు వారే మొత్తం ఒక జనసమూహం అంతా వచ్చి స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. రాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా తన రాళ్లతో కొడుతుంటే అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు రాయి తగిలినటువంటి చోటే లేదండి స్టెఫెన్ గారికి. ఆ తగిలిన ప్రతి చోట రక్తం కారుతుంది. రక్తం కారినంత రక్తం కారి చివరకు తన ప్రాణాలనే పోగొట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. అంటే స్టెఫెన్ గారి ధైర్యం ఏంటంటే దేవుని సేవలో వచ్చే మరణం నాకు ఇంతకన్నా గొప్పది ఇంకోటి లేదు, నేను చనిపోయినా పర్లేదు అన్నటువంటి అంత బాధను అనుభవించి కూడా ఆయన చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుందండి. ఇక ఆయన ఆ విధంగా చనిపోయి ఒకవేళ ఆ విధంగా చనిపోయాడు కనుకనే అతనికి మనం శాపముగా మనం పరిగణిస్తుందంటే అది ఖచ్చితంగా శాపం కాదండి. ఎవరైనా కానీ దేవుని కొరకు బ్రతికి దేవుని సేవలో చనిపోతే ఇక దేవుని సేవలో స్టెఫెన్ మరణించాడు కనుక ఒకవేళ అది ఆయనకు శాపంగా మారుతుందంటే అది ఖచ్చితంగా శాపం కానే కాదండి. కాబట్టి ఒకవేళ వాళ్ళ మరణము ఆనాటి భక్తులు పాత నిబంధన కాలం ఉన్నటువంటి భక్తులను కానీ లేదంటే ఈ అపోస్తులను కానీ మనం గమనిస్తారండి, వారి ఎవరి మరణం కూడా సహజ మరణంగా మనకు తెలియదండి. ఎందుకంటే ప్రతి వారు హతసాక్షులుగానే మిగిలిపోయారు. ఎందుకంటే ప్రతి వారిని చంపబడ్డవారే వాళ్ళందరూ. ఎందుకు చంపబడ్డారంటే ఉన్నట్టుగా చెప్పినందుకు, దేవుని గురించి మాట్లాడినందుకే ఈ లోకం వారిని చంపిందండి. కాబట్టి ఒకవేళ వారి మరణమే కనుక నిజంగా శాపం అనుకుంటే ఆనాడు మరణించినటువంటి న్యాయాధిపతులు కానీ లేదంటే రాజులు కానీ ఇంకా దేవుని పక్షాన్ని నిలబడిన ప్రవక్తలు కానీ వాళ్ళ మరణం శాపం అనుకుంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు తమ కోసమే బ్రతికి మేము ఎందుకు మా మరణాన్ని శాపంగా మార్చుకునేటువంటి వాళ్ళు వారి కోసమే బ్రతికుండేవారండి. అదేవిధంగా యేసుక్రీస్తు వారిని కూడా మనం ఆలోచిస్తానండి. యేసుక్రీస్తు వారి మరణం కూడా ఆయన పాలిటగా వరంగా మారిందా శాపంగా మారిందంటే అది ఖచ్చితంగా వరమేనండి. ఒకవేళ దేవుని కోసం కనుక నిజంగానే మనం మరిస్తానండి అది దేవుని కోసం మరణిస్తే అది కంపల్సరీగా మనకు వరంగానే మారుతుంది. కానీ ఇక ఆ విధంగా ఆ తదుపరి వచనాన్ని మనం ఆలోచిస్తానంటే అపోస్తల కార్యం 8వ అధ్యాయం మొదటి నుంచి మనం ఆలోచిస్తే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచునను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరు. చాలు. ఈ వచనాల్లో మనకు అర్థమైందంటే ప్రారంభ సంఘానికి గొప్ప హింస కలిగిందండి. స్టెఫెన్ గారి మరణం తర్వాత ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి వారికి గొప్ప హింస కలిగి అక్కడే ఈ కుటుంబాలన్నీ చెదిరిపోయి ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా లేకుండా ఎవరికి వారే చెదిరిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని. అలా చెదిరిపోయిన వారు ఆ విధంగా చెదిరిపోయిన కనుక వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారంటే లేదండి. చెదిరిపోయిన వారు భార్య భర్త కోసం వెతకలేదు, భర్త భార్య కోసం వెతకలేదు, కానీ పిల్లలు తండ్రుల కోసం వెతకలేదు, తల్లిదండ్రుల కోసం వెతకలేదు. కానీ అలా చెదిరిపోయిన వారు మేము ఎక్కడున్నా పర్లేదు, మేము దేవుని మాటను ప్రకటిస్తే చాలని వాళ్ళు ఆ విధంగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉండండి. అదేవిధంగా ఆ విధంగా ప్రకటించి ఆ దేవుని సేవలో చనిపోతేనే మాకు వరం అనుకున్నారు కనుకనే వాళ్ళు ఎవరి గురించి ఎవరు ఆలోచించుకోకుండా వాళ్ళు ఆ విధంగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడం మనకు అర్థమవుతుంది ఈ మాటలను బట్టి. ఇక అదేవిధంగా యాకోబు గారి నుంచి మనం ఆలోచిస్తానండి. యాకోబు గారు కూడా ఆయనను ఖడ్గంతో చంపబడి ఆయన కూడా మరణం పొందాడు. ఎందుకు ఆ విధంగా చంపబడ్డాడంటే ఆ విషయాన్ని మనం ఆలోచిస్తానండి. అదే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు
బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించడం. ఎందుకంటే యాకోబు గారికి ఖడ్గంతో చంపించారంటే ఆయన దేవుని గురించి చెప్పినందుకేనండి. ఆయన కూడా ఉన్నది ఉన్నట్టుగా స్టెఫెన్ గారి వలె ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, దేవుని మాటలను ప్రకటించాడు. తప్పు చేసిన వారిని ఇది తప్పు అని చెప్పాడు కనుకనే ఆయనని హేరోదు ఏం చేశాడంటే ఖడ్గంతో చంపించినట్టుగా మనకు అర్థమవుతుందండి. ఇక దేవుని కోసం ప్రాణం పెట్టేవారు దేవుని దృష్టికి ఎప్పటికీ గొప్పవారిగానే కనిపిస్తూ ఉంటారండి. అటు వారి మరణం వారికి వరమే అవుతుంది తప్ప శాపంగా మారదనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక ప్రవక్తలు కానీ అపోస్తలులు కానీ భూమి మీదకి వచ్చిన భూమి మీద ఉంటుంటే భూమి మీద భయంకరమైనటువంటి హింసలు పొంది వాళ్ళు తమ ప్రాణాలను పోగొట్టుకున్నగా మనకు అర్థమవుతుంది. ఇక వారందరూ శ్రమలు అనుభవించి ఏ విధంగా చనిపోయారు అంటే దానికి సాక్ష్యంగా మనం ఎందుకు వారు ఎంత శ్రమలు అనుభవించి చనిపోవడానికి ఇష్టపడ్డారంటే అనే విషయాన్ని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని ఈ మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎవరైతే దేవుని కొరకు బ్రతికి ఎవరైతే దేవుని సేవలో తమ ప్రాణాలను పోగొట్టుకోవాలని ఆలోచిస్తారో అట్టి వారికి ఈ లోకం ఏమంట యోగ్యమైనది కాదంట. అంటే అటువంటి వారికి ఏది యోగ్యమైన లోకం ఉండంటే కన్నతన్నటువంటి మహాలోకమైన పరలోకమే వారికి యోగ్యమైనదిగా మనకు అర్థమవుతుందండి. ఇక ఈ విధంగా వాళ్ళు ఎందుకు అంత హింసలు పొంది అంత బాధలు పొంది మరణం పొందారంటే వారి మరణం వారికి శాపమా వరమా అంటే అది ఖచ్చితంగా వాళ్ళకి వరమేనండి. ఎందుకంటే దేవుని సేవ ఒక దేశం కోసం చనిపోతేనే అతన్ని ఎంత గొప్పగా చూస్తుందో అదే దేవుని కోసం చనిపోతే దేవుడు నిన్ను ఎంత గొప్పగా చూస్తాడనే విషయం మనకు అర్థం అవ్వాలి. దేవుని కొరకు బ్రతికితేనే దేవుని కొరకు బ్రతికి దేవుని గురించి ప్రకటిస్తూనే ఉంటేనే మన మరణం కానీ లేదంటే మన బ్రతుకులు కానీ గొప్పగా ఉంటాయి. కానీ దేవుని కొరకు పాట పడుకోకుండా దేవుని మాటలు వినుకోకుండా ఉంటే మన బ్రతుకులు మన 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 మరణం కూడా శాపంగానే మారిపోతుందండి. ఇక దేవుని కొరకు బ్రతికే వారికి ఈ లోకము యోగ్యమైనది కాదనేటువంటి విషయం మనకు అర్థమైంది కనుక ఏ విధంగా ఎలాగైనా కానీ ఈ భూమి మీద బ్రతికేటువంటి మనము ఈ రోజు కాకపోయినా కానీ రేపైనా కానీ చనిపోతాం. అదేదో దేవుని కొరకు బ్రతికినా చనిపోతాం, లేదంటే దేవుని కొరకు బ్రతకపోయినా కానీ చనిపోతామండి. అదేదో చనిపోయి ఎలాగూ చనిపోతాం కనుక ఆ బ్రతకడం ఏదో దేవుని కొరకు బ్రతికితే కనుక ఆయనున్న మహాలోకం చేరుకునగలిగే అవకాశం మనకు అందరికీ వస్తుందండి. అదేవిధంగా ఈ లోకంలో బ్రతికేటప్పుడు పిల్లల కోసమనో లేదంటే భార్యాభర్తల కోసమనో బ్రతికితే కనుక తన ఆస్తిని అంతా కానీ లేదంటే మన సంపాదన అంతా పిల్లల కోసం వెచ్చించి మరణిస్తే అటువంటి మరణం మనకేమన్నా వరం అవుతుందంటే అటువంటి మరణం మనకు కంపల్సరీగా వరం అవుతుంది. లేదా మన వ్యాపారాలు చేసుకుంటూ మన ఉద్యోగాలు చేసుకుంటూ మనం మరణిస్తే అటువంటి మరణం మనది ఏమన్నా వరం అవుతుందంటే అది కూడా కంపల్సరీగా వరం అవ్వదు. ఇక భార్య కోసమో లేదంటే పిల్లల కోసమో బ్రతికితే కదా అటువంటి మరణం మనకు వరం అవ్వదు. కానీ మన భార్య మరణం కానీ పిల్లల మరణం కానీ మన మరణం కానీ అది శాపంగానే మారుతుందండి. ఎలాగో చనిపోతామనేటువంటి తెలిసిన మనము ఆ చనిపోవడం ఏదో దేవుని కొరకు బ్రతికి చనిపోతే కనుక ఆ దేవుని సేవలోనే మన ప్రాణాలు పోగొట్టుకోగలిగితే కనుక అది మనకు వరంగా మారుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా మన బ్రతుకులను వరంగా మార్చుకోవాలన్నా లేదంటే శాపంగా మార్చుకోవాలన్నా అది అశాశ్వతమైన ఈ జీవితంలోనే అది మనకు ముడిపడి ఉంది కనుక అశాశ్వతమైన ఈ జీవితంలో మనకు రాబోయే శాశ్వతమైనటువంటి కాలం కొరకు గట్టి పునాదులు వేసుకోగలిగితే అదే ఫ్యూచర్లో మనకు అంటే ఫ్యూచర్ అంటే మనం చనిపోయిన తర్వాత ప్రారంభమయ్యే జీవితం గురించి ఆ జీవితం మనకు చాలా బాగుంటుందండి. ఏ విధంగా అయితే ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత గట్టిగా ఉంటే అది వానలకు కానీ లేదంటే పెద్ద వరదలు వచ్చిన పడిపోకుండా ఉంటుందో అదేవిధంగా ఒక అశాశ్వతమైనటువంటి ఇంటి నిర్మాణం జరిగేటప్పుడే అంతగా ఆలోచించే మనుషులు రాబోయే మన మరణం తర్వాత రాబోయే ఒక శాశ్వతమైన లోకం పొందుకోవాలంటే ఈ అశాశ్వతమైన లోకంలో మనము మన కొరకు మంచి పునాదులు వేసుకుంటేనే ఆ శాశ్వతమైన లోకాన్ని పొందుకోగలమనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ
మనమందరం మన మరణాలన్నీ వరంగా మారాలా లేదంటే శాపంగా మారాలనే విషయం మన చేతుల్లోనే ఉంది కనుక మనమందరము దేవుని కొరకు బ్రతికి ఆయన ఉన్న మహాలోకం చేరుకోవాలని వేడుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఇదిగో తండ్రి మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. మీ సేవ జరిగించాలంటే తండ్రి ఎంత కష్టం ఉంటుందో నాయన. ఈ లోకం మమ్మల్ని ఏ విధంగా చూస్తుందో తండ్రి, మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నటువంటి విషయాన్ని నాయన మీ పిల్లలకు వివరించండి తండ్రి. ఇదిగో తండ్రి నేను చెప్పిన మాటలు వారికి అర్థమయ్యాయని అనుకుంటున్నాను తండ్రి. అర్థం చేసుకున్న వారు నాయన ఆ మాటలు విడిచిపెట్టుకోకుండా తండ్రి ఆ మాటల ప్రకారంగా జీవించిందని అనునిత్యము తండ్రి మీ పనులపైన ఉంటూ మీరున్న ఆ మహాలోకాన్ని చేరుకునగలిగే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదిస్తారని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.